రెండు రోజులుగా త్రివిక్రమ్ కొత్త సినిమాపై డిస్కషన్ జరుగుతోంది. మాంత్రికుడు గత 7 నెలలుగా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీతో మూవీ ఆగిందని ప్రచారం ప్రారంభమైంది. కానీ జరుగుతున్నది వేరు అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. గురూజీ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా చేసినట్లుగా చెప్తున్నారు. కల్కి కలెక్షన్స్ 1100 కోట్ల వైపు దూసుకుపోతున్నాయి. అంతేకాదు మైథాలజీ సినిమాలు తీయాలి అనుకున్న దర్శకులకు ఎక్కడా లేని ధైర్యాన్ని నూరుపోసింది కల్కి చిత్రం. భారీ బడ్జెట్ కు తగ్గట్టు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అందుబాటులో ఉంటే కల్కి లాంటి చిత్రం తీసి 1000 కోట్లకు పైగా కొల్లగొట్టవచ్చు అని ప్రూవ్ చేశాడు నాకి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్లు ఆల్రెడీ మైథాలజీ సబ్జెక్ట్స్ నేపథ్యంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ లిస్టులో త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. మైథాలజీపై అద్భుతమైన పట్టున్న దర్శకుడు త్రివిక్రమ్. అందుకే తన కెరీర్ లో ఒక డ్రీమ్ ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో మైథాలజీ సబ్జెక్ట్ ను రాసుకున్నాడు. గతంలో ఇదే కథను ఎన్టీఆర్ కోసం ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ స్టోరీని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కంప్లీట్ కావడానికి 2 ఏళ్ల సమయం పడుతుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.